ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో మాత్రమైతే లీగ్ దశ మ్యాచ్లు అయితే కంప్లీట్ కావడం జరిగినాయి. ఇప్పుడు మాత్రమైతే ప్లే ఆఫ్ జరిగే మ్యాచ్లు మాత్రమే ఉండడం జరిగింది. అయితే ప్లే ఆఫ్లో ఏ జట్టుతో తలపడుతున్నాయి, అదేవిధంగా క్వాలిఫైర్ 1లో ఎలిమినేటర్ 1లో తలపడే జట్ల వివరాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో నిన్న 2 మ్యాచ్లు అయితే జరిగాయని చెప్పుకోవచ్చు. సన్ రైజర్స్ హైదరాబాద్తో పంజాబ్ కింగ్స్ జరిగింది. మ్యాచ్లో వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. ఈ విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ సెకండ్ పొజిషన్లోకి అయితే దూసుకొని పోయింది పాయింట్ టేబుల్లో చూసుకుంటే. అదేవిధంగా మరొక మ్యాచ్ వచ్చేసరికి కేకేఆర్తోని రాజస్థాన్ రాయల్స్ అయితే తలపడింది. ఈ మ్యాచ్లో టాస్ మాత్రమే పడిందని చెప్పుకోవచ్చు. మ్యాచ్ ఒక బాల్ పడకుండానే మ్యాచ్ మొత్తం అయితే రద్దు చేయడం జరిగింది ఎంపైర్లు. కంటిన్యూస్గా వర్షం పడడంతో మ్యాచ్ మొత్తం రద్దు చేస్తున్నట్లయితే ఎంపైర్లు అయితే ప్రకటించడం జరిగింది. దీంతో 0 పాయింట్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా పాయింట్ టేబుల్లో చూసుకుంటే టాప్ పొజిషన్లో కోల్కతా నైట్ రైడర్ అయితే దూసుకొని పోయిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత స్థానంలో వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ సెకండ్ పొజిషన్లో ఉంది. ఆ తర్వాత థర్డ్ పొజిషన్లో వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్ ఉండడం జరిగింది. ఈ రెండు టీములకు అంటే నెట్ రన్ రేట్ కారణంగానే సన్ రైజర్స్ హైదరాబాద్ సెకండ్ పొజిషన్లో ఉంది. రాజస్థాన్ రాయల్స్ వచ్చేసరికి థర్డ్ పొజిషన్లో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. 0.2% మాత్రమే తేడా ఉందని కూడా చెప్పుకోవచ్చు రాజస్థాన్ రాయల్స్కు సన్ రైజర్స్ హైదరాబాద్కి. అదేవిధంగా ఫోర్త్ పొజిషన్లో చూసుకుంటే మన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉండడం జరిగింది. ఓవరాల్గా 4 టీంలు అయితే ప్లే ఆఫ్ చేరడం జరిగింది. ఈ ప్లే ఆఫ్లో ఫస్ట్ అయితే ఎలిమినేటర్ మ్యాచ్ అయితే జరగనుంది. క్వాలిఫైర్ మ్యాచ్ అయితే జరగనుంది. క్వాలిఫైర్ మ్యాచ్లో వచ్చేసరికి కోల్కతా నైట్ రైడర్తో సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే తలపడనుంది. మ్యాచ్లో ఏ ఏ జట్టు గెలిచినా ఓడినా కానీ మరొక అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే టాప్ 2లో ఉన్న 2 జట్లు మాత్రమే క్వాలిఫైర్ 1లో తలపడతాయి. ఓడిపోయిన జట్టు వచ్చేసరికి క్వాలిఫైర్ 2లో తలపడుతుంది. ఇది మెయిన్ అడ్వాంటేజ్ మారింది. ఈ జట్టుకి అయితే ఒక ఛాయిస్ కూడా ఉండడం జరిగింది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ క్వాలిఫైర్ 1లో గెలిచిన జట్టు వచ్చేసరికి డైరెక్ట్గా ఫైనల్కి వెళ్తుంది. ఓడిపోయిన జట్టు వచ్చేసరికి క్వాలిఫైర్ 2కి వెళ్ళిపోతుంది. క్వాలిఫైర్ 2లో వచ్చేసరికి ఎలిమినేటర్ మ్యాచ్లో ఆర్సీబీ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతుంది. ఎలిమినేటర్ 1 మ్యాచ్లో ఈ ఎలిమినేటర్ మ్యాచ్ వచ్చేసరికి మే 22న జరగనుంది. మ్యాచ్లో ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు క్వాలిఫైర్ 2కు వెళ్తుంది. అక్కడ ఓడిన జట్టుతోని ఇక్కడ గెలిచిన జట్టుతోనే అయితే తలపడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే 2 జట్లకైతే మంచి అవకాశం అయితే కనిపిస్తున్నాయి. కేకేఆర్కి ఎస్ఆర్హెచ్కి మాత్రమైతే ఒక్కోసారి ఓడిపోయినా కానీ ఒక ఆప్షన్ అయితే ఉండడం జరిగింది నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళడానికి. అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్కు ఆర్సీబీకి మాత్రమైతే ఓడిపోతే మాత్రమైతే ఇంటికే పరిమితం కానుంది. మరియు క్వాలిఫైర్ 1 మ్యాచ్ వచ్చేసరికి 21న ఈ మ్యాచ్ అయితే జరగనుంది. మ్యాచ్ వచ్చేసరికి అహ్మదాబాద్ వేదిక అయితే ఈ మ్యాచ్ అయితే జరగనుంది. కేకేఆర్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్తో ఈ మ్యాచ్ అయితే తలపడనుంది. ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వాళ్ళు మాత్రమైతే ఫైనల్కి వెళ్తారు. ఓడిపోయిన మాత్రమైతే క్వాలిఫైర్ 2కి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి హాట్ ఫేవరెట్గా ఎవరు బరిలో దిగుతారు, అసలు జట్టు ఎలా ఉంది, ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ క్వాలిఫైర్ 1లో వచ్చేసరికి ఈ జట్ల బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా ఎలిమినేటర్ మ్యాచ్ వచ్చేసరికి ఆర్సీబీతో రాజస్థాన్ రాయల్స్ అయితే తలపడనుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఈ జట్ల బలాలు ఏంది, బలహీనతలు ఏ విధంగా ఉందంటే నెక్స్ట్ వీడియోలో ఈ 2 మ్యాచ్ల గురించి క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.